కాంగ్రెస్ షోకాస్ నోటీసులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాస్ నోటీసులు ఇచ్చినట్టుగా ఉంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాస్ నోటీసులకు భయపడేది లేదన్నారు. రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల కోసం మాట్లాడితే షోకాస్ నోటీసు ఇస్తారంటూ ప్రశ్నించారు. బీసీ సమాజంలో మాట్లాడి షోకాస్ నోటీసులకు సమాధానం ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తా అన్నారు తీన్మార్ మల్లన్న. షోకాజ్ నోటీసు ఈ కులగణనలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం క్లియర్గా ఇంప్లిమెంట్ చేయలేక విఫలమైపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ కూడా ఆ నివేదిక నమ్మే పరిస్థితిలో లేడు. ఎందుకు నమ్మట్లేదు అంటే జనాభాను తగ్గించి చూపడం, అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపడం, ఇది కంప్లీట్గా జానారెడ్డి గారి నివేదిక అనేటువంటి అభిప్రాయానికి తెలంగాణ సమాజం వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజానికి వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి బీసీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే షోకాజ్ నోటీసు ఇచ్చినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు ఏమైనా ఉంటే అటువంటివి తొలగించుకోండి. సో కాంగ్రెస్ పార్టీకి బీసీలను దూరం చేస్తున్నటువంటి దొంగలు ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీస్ వెంటనే జారీ చేయాలి. బీసీ సమాజం నన్ను రిప్లై ఇవ్వమంటే నేను ఇస్తా. కానీ ఒకటి, తీన్మార్ మల్లన్న అంటోడు ఎవ్వడి ముంగట మోకరిల్లడు.